తులారాశివారి ఇంటిలో దేవుడు తిరుగుతున్నాడు. మరో 10 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు తులారాశివారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 10 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. అయితే ఈరోజు మీకోసం చెప్పబోయే విషయం సాధారణమైనది అయితే అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటి చుట్టూ మీ జీవితంలో మీ ఆలోచనలలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మార్పులను గమనించారా? ఎందుకో తెలుసుకున్నారా? ఆందోళన, అకస్మాత్తుగా కలల్లో దేవాలయం కనిపించడం, పాత మనుషులు గుర్తుకు రావటం, ఇంటిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కసారిగా ప్రత్యేకమైన మనశ్శాంతిగా అనిపించటం, ఇవి సాధారణమైన సంకేతాలు అయితే కావు తులారాశి వారు. ఎందుకు అంటే మీ ఇంటిలో దైవశక్తి సంచరిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు వరకు మీ జీవితంలో భరించిన కొన్ని సమస్యలకు ఇంకా ముగింపు రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ అదే సమయంలో ఒక పెద్ద పరీక్ష కూడా అయితే మీ ముందుకు రాబోతుందని అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా రాబోయే 10 రోజుల్లో జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే తులారాశి వారికి మాత్రమే ఆ సంకేతాలు పూర్తిగా అయితే అర్థమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశివారు గత కొంతకాలంగా మీరు ఎంతో మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరి మాటలు వినాలో అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్నారు. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటున్నారు. మీరు ప్రేమించే వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. కానీ దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. మీరు రాత్రి వేళల్లో నిద్రపోకుండా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఆయనకు కూడా తెలుసు. అయితే మీరు మౌనంగా భరించిన అవమానాలు కూడా తెలుసు. అందుకనే ఇప్పుడు మీ ఇంటిలో ఒక దైవిక మార్పు అయితే ప్రారంభం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు గమనించారా? ఇటీవల ఇంటిలో పూజ చేసే సమయంలో అకస్మాత్తుగా గాలి వీచటం, దీపం మబ్బుగా కాకుండా ఎక్కువసేపు వెలగటం, అలాగే పక్షులు ఇంటి దగ్గరకు రావటం, ఇవి అన్నీ కూడా ఒక శుభ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మే నెలలో వచ్చే ఈ 10 రోజులు కూడా తులారాశి వారికి అత్యంత కీలకమని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి ప్రవేశించబోతున్నాడనే చెప్పాలి. ఆ వ్యక్తి వల్ల మీ అదృష్టం మారుతుంది. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త కూడా అయితే ఉంది అని అయితే చెప్పుకోవాలి. అయితే మీ చుట్టూ 2 వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయపడుతూ తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు బయటకి మీతో నవ్వుతూ మాట్లాడతారు, కానీ మనస్సులో మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని అయితే చూస్తున్నారు. అయితే ప్రత్యేకంగా సా లేదా రా అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చెప్పకండి. మీ రహస్యాలను పంచుకోకండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ 10 రోజుల్లోనూ మీ ఇంటికి ఒక శుభవార్త కూడా రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు రావడం కావచ్చు, లేదా చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తి కావడం కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీరు అడ్డుగా ఉన్న గ్రహాల దోషాలు అన్నీ తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా శుక్రగ్రహ ప్రభావం మీపై బలంగా పడుతుందని కూడా చెప్పాలి. అందుకే మీకు ముఖంలో ఒక కొత్త కాంతి కూడా కనిపిస్తుంది. చాలామంది మీలో వచ్చే ఈ మార్పులను చూసి ఆశ్చర్యపోతారు. తులారాశి వారు మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీరు ఎవరికో చేసిన సహాయం ఇప్పుడు దేవుడు ఆశీర్వాదంగా తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో కోపాన్ని అదుపులో పెట్టుకోండి. చిన్న విషయానికి పెద్ద సంప్రదింపులు చేయకండి. అలాగే మీ నోట్లో మాట మీకు శత్రువుగా మారే అవకాశం అయితే చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవాళ్లతో వాదనలు చేయకండి. వారి ఆశీర్వాదం మీకు చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక గోప్యమైన సంకేతం అయితే చెబుతున్నాను. ఈ వీడియోని చూస్తున్న తులారాశి వారిలో చాలామందికి ఇప్పటి వరకు 3 రోజులుగా ఒకే కళ మరలా వస్తుంది. అయితే ఆ కళ దేవాలయం, నీరు, పాము లేదా చిన్న పిల్లలు కనిపిస్తే అది మీ జీవితంలో దైవానుగ్రహం ప్రారంభమవుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు.
అలాంటి వారు వెంటనే ఇంటిలో శుక్రవారం ఒక రోజు నెయ్యి దీపం వెలిగించండి, లక్ష్మీదేవిని ప్రార్థించండి. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ వార్త విన్న తర్వాత మీ నిజంగానే షాక్ అవుతారు. ఎందుకు అంటే మీరు అర్థం కాని అసాధ్యం అనుకున్న పనులు అన్నీ కూడా ఒక్కసారిగా నిజమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కానీ రాశివారు మాత్రం ఈ 10 రోజుల్లోనూ ఎవరికి డబ్బు మాత్రం అప్పుగా ఇవ్వకండి. సాయంత్రం సమయంలో ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయకండి. ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. నిద్రలేని, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించి ఈ ఒక్క మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ ఓం మంత్రాన్ని మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నిటిని తొలగిస్తుంది. అలాగే మీ ఇంటికి శాంతి సంపదను తీసుకొస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఈ వీడియోని చూస్తున్న తులారాశి వారిలో కొందరు ఇంటిలో త్వరలో ఒక పవిత్రమైన వ్యక్తి అయితే రాబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన మాటలను చెబుతాడు. అయితే ఆ మాటలు మీ భవిష్యత్తును మార్చేస్తుంది. కాబట్టి వచ్చే 10 రోజుల్లో మీ ఇంటికి వచ్చే ప్రతి అతిథిని గౌరవించండి. ఎవరిని తక్కువగా అయితే అంచనా వేయకండి. అయితే దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు అని అయితే పెద్దలు చెబుతూ ఉంటారు. అదే నిజమని అయితే చెప్పుకోవచ్చు. అయితే రాసేవారు ఈ వీడియోని మీకు చేరడం అయితే యాదృచ్ఛికంగా కాదు, దేవుడు మీకు ఒక సంకేతాన్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు వరకు మీరు పడిన కష్టాలు ముగిసే సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ 10 రోజులు ఓపికగా ఉండండి, దేవుడిపై నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే స్వయంగా చూస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే రాసేవారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా గోప్యమైనది. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే వారికి జీవితంలో వచ్చే ఒక పెద్ద అవకాశం కోల్పోతారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక శుభ కార్యక్రమం ఇప్పుడు కదులుతుందని అయితే చెప్పుకోవాలి. ఇది పెళ్లి విషయం కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, లేదా వివాహ ప్రయత్నాలు కావచ్చు, లేదా విదేశీ ప్రయాణాల గురించి కూడా కావచ్చు. ఇప్పటి వరకు ఇది ఎప్పటికీ జరగదు అని మీరు అనుకున్న పని ఒక్కసారిగా ముందుకు సాగుతుంది. దీనికి కారణం మీ ఇంటిలో ప్రవేశించే దైవ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలో ఇటీవల కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు. అకస్మాత్తుగా పూజ గదిలో పువ్వులు పడిపోవటం, గంట శబ్దం వినిపించటం, లేదా చిన్నపిల్లల దేవుడి ఫోటో ముందు నవ్వుతూ ఉండటం, ఇవన్నీ శుభ సూచకాలుగా అయితే భావించవచ్చు. తులారాశివారు మీ కుటుంబంలో ఒక వ్యక్తి చాలా రోజులుగా మానసికంగా బాధపడుతున్నాడు. వారు మీ ప్రేమ, మీ మాటలు చాలా అవసరం. వారికి ఒంటరిగా వదిలేయకండి. ఎందుకు అంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ 10 రోజుల్లోనూ మీ చేతుల్లో ఒక పసుపు రంగు వస్తువు వస్తే దానిని చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. అది మీ అదృష్టానికి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రాశివారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 10 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 100% ఎందుకు షాక్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.